అనుకున్నట్టుగా జరిగి ఉంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం సెర్సీగా మెలిసాండ్రాని చూసి ఉండేవాళ్ళం. అవును, ఫస్ట్ సీజన్ టైంలో సెర్సీ రోల్ ని మెలిసాండ్రాగా నటించిన హారిస్ వాన్ హోటన్ కి ఆఫర్ చేసింది హెచ్బిఓ. కానీ ఆమె అప్పటికే ఫేమస్ యాక్ట్రెస్ కావడంతో షెడ్యూల్స్ అడ్జస్ట్ కాక చేయలేకపోయింది. ఈలోగా టిరియన్ లానిస్టర్ గా నటించిన పీటర్ డింక్లేజ్ తన ఫ్రెండ్ ని ఆ రోల్ కోసం సజెస్ట్ చేశాడు. ఆమె మనం సెర్సీగా చూసిన లేనా హీడీ. ఆ తర్వాత సెకండ్ సీజన్ కోసం హెచ్బిఓ మెలిసాండ్రా క్యారెక్టర్ తో మళ్లీ కారిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే షో పాపులారిటీని చూస్తున్న కారిస్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంది. కొత్త సీజన్ వస్తున్నప్పుడల్లా ఆమెకు తన క్యారెక్టర్ గురించి ఎటువంటి భయాలు ఉండేవని అడిగినప్పుడు తన క్యారెక్టర్ బతికే ఉంటుందా అన్నది మొదటి భయం అయితే న్యూడ్ సీన్ గానీ ఉంటుందా అని కూడా ఆమెకు భయంగా ఉండేదట. డచ్ వాళ్ళం ఓపెన్ మైండెడ్ గానే ఉంటాం గానీ సెట్ లో మన ఒక్కరికే బట్టలు లేకపోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందామె నవ్వుతూ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రావడానికి చాలా కాలం ముందే 2006 లో రిలీజ్ అయిన బ్లాక్ బుక్ అనే సినిమాతో ఆమె చాలా ఫేమస్ అయింది. హాలీవుడ్ ఎందుకో తనకి నచ్చదని, మంచి రోల్స్ వస్తే యాక్ట్ చేయొచ్చు గానీ యూరప్ లో ఉండడమే కంఫర్టబుల్ గా ఉంటుందని చెబుతుంది ఈ రెడ్ ఉమెన్.